उसका ಇದನ್ನು नाम వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త आज के वचन के लिए मत्ती रचित सुसमाचार 3వ అధ్యాయము उसका 3रा अध्याय 16వ వచనాన్ని చదువుకుందాం. उसका 16वां वचन हम पढ़कर आगे बढ़ेंगे. और यीशु बपतिस्मा लेकर तुरंत पानी में से ऊपर आया और देखो उसके लिए आकाश खुल गया और उसने परमेश्वर के आत्मा को कबूतर के समान उतरते और अपने ऊपर आते देखा. చాలు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. हम अपने सर को झुकाकर हम आंखें बनकर प्रार्थना करेंगे. పరిశుద్ధుడా సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. परिशुद्ध परमेश्वर सर्वाधिकारी मेरे राजा आपको धन्यवाद करते हैं. ఇంతవరకు పాటలు పాడి నీ నామమును గణపరుచున్నాం. अभी तक हमने स्तुति के द्वारा आपके नाम को घनता दी है मेरे राजा. మరి సమయంలో నీ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. अभी इस समय में पिता परमेश्वर हम वचनों का ध्यान करते हैं मेरे అయ్యా నీ వాక్యము మాకు జీవాహారం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. आपका वचन हमारे लिए जीवित आहार है, ये हमें वचन बताता है. ఈరోజు నీ మాటల చేత మమ్మల్ని పోషించండి. आपके बातों के द्वारा हमें पिता परमेश्वर पोषण करे हमारा. నీ మాటల్లో ఉన్న శక్తిని ప్రభావమును మేము అనుభవించే భాగ్యాన్ని కలుగు చేయండి. आपके बातों में जो शक्ति है, जो प्रभाव है, उसे हमारे ऊपर उतारे मेरे राजा. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలోనికి తీసుకోండి నాయన. यहाँ पर बैठे हुए हर एक व्यक्ति को पिता परमेश्वर अपने अधीन लीजिए मेरे राजा. మందరు హృదయాలు నీ వాక్యం కొరకు సిద్ధపరచబడాలి. हमारे मंद हृदय को पिता परमेश्वर वचन सुनाए नहीं. నీ వాక్యమును శ్రద్ధగా ఆలకించి అంగీకరించాలి. आपके वचनों को हम श्रद्धा से सुनकर उसका पालन करें. నీ దాసును కూడా అభిషేకించండి. आपके दास को भी आशीर्वादित करें मेरे చదువుకున్న వాక్యాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో వివరించే కృప చూపండి. पढ़े हुए वचनों को भी अच्छे तरीके से इसका वर्णन करने के लिए सहायता ఈ करें. స్థలం అంతటిని మీ స్వాధీనంలోనికి తీసుకోమని इस जगह को आपके अधिकार में लेकर मेरे राजा. యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु के తండ్రి. नाम से हम प्रार्थना करते हैं. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. గడిచిన వారంలో మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. पिछले सप्ताह में हमने एक अंश के बारे में सुना था. యేసుక్రీస్తు నజరేతు అన్న ప్రాంతానికి వచ్చిన సంఘటన. यीशु मसीह नाजरेत में आए थे, उस संघटना के बारे में हमने पढ़ा था. ఆయన నజరేయుడు అని పిలువబడినట్లుగా वो नासरी कहलाएगा, इसलिए ఆయన నజరేతు అన్న ప్రాంతానికి తీసుకుని రాబడ్డాడు. वो नासरी जगह पर आया था. ఆ సంఘటన అయిపోయిన తర్వాత ये विषय होने के बाद ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా इस पूरे अध्याय में బాప్తిస్మం ఇచ్చే యోహాను అనే ఒక దైవజనుని గురించిన వివరణ రాయబడింది. बपतिस्मा देने वाला यूहन्ना एक दिव्य व्यक्ति के बारे में यहाँ पर लिखा गया है. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చిన కొంతమందికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు बपतिस्मा देने वाला यूहन्ना उसके पास आने वाले कुछ लोगों को बपतिस्मा दे रहा था. యేసుక్రీస్తు కూడా అక్కడ బాప్తిస్మమును పొందడానికి వచ్చాడు. यीशु मसीह भी वहाँ पर बपतिस्मा लेने के लिए आए थे. సో యేసుక్రీస్తు బాప్తిస్మము పొంది తిరిగి బయటకు వచ్చిన తర్వాత यीशु मसीह ने जब बपतिस्मा लेकर वो बाहर आए అక్కడ थे, జరిగిన ఒక సంఘటన మనం చదువుకున్న వచనంలో ఉంది. वहाँ पर एक घटी हुई घटना के बारे में हम बात करेंगे. యేసుక్రీస్తు నీళ్లలో నుండి బయటకు వస్తున్నప్పుడు जब यीशु मसीह पानी से ऊपर आया, ఆకాశం ఒకటి తెరవబడింది. आकाश का द्वार खुल गया. అప్పుడు దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. तब परमेश्वर का आत्मा कबूतर के समान उसके ऊपर उतरते हुए दिखाई యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేయడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు यीशु मसीह जब इस संसार में वो सेवा कार्य आरंभ करने वाले थे, దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నింపబడ్డాడు. वो परिशुद्ध आत्मा के द्वारा भर गए थे. ఎందుకు అనంటే क्योंकि యేసుక్రీస్తు భూమి మీద నరునిగానే జన్మించాడు. क्योंकि यीशु मसीह संसार में मानव रीति से जन्म हुआ था. ఆయనకి కూడా ఒక మానవునికి ఉన్నటువంటి బలహీనతలు ఉంటాయి. उसके शरीर में भी जो मानव के बलहीनता होते हैं वो अंदर थी. ఆయన కూడా కొన్ని శోధనలను ఎదుర్కోవాల్సి वो వస్తుంది. भी कुछ परीक्षाओं के सामने आके खड़ा हुआ. వాటన్నిటిని జయించాలి అనంటే उन सबको अगर वो जय पाना है ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఉండాలి. तो उसे परिशुद्ध आत्मा के द्वारा भरना चाहिए. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఆత్మ చేత నింపబడినప్పుడు यहाँ पर यीशु मसीह आत्मा के द्वारा भर गए थे. ఆయన సంపూర్ణంగా ఆత్మ చేత నింపబడ్డాడు. वो संपूर्ण आत्मा से भरे हुए थे. పాత నిబంధన కాలంలో पुराने नियम में हम देखते हैं చాలా మంది యాజకులు ఉన్నారు. बहुत सारे याजक है, చాలా మంది ప్రవక్తలు కూడా ఉన్నారు. बहुत सारे प्रवक्ता भी है. వారందరూ కూడా ఆత్మ చేత నింపబడ్డారు. वो కానీ सभी लोग आत्मा से भरपूर थे, लेकिन యేసుక్రీస్తు పొందినంత అధికంగా ఎవరు ఆత్మను పొందలేదు. यीशु मसीह ने जो आत्मा पाई थी उसके अधिक किसी ने नहीं पाई थी. యేసుక్రీస్తు పొందినంత సంపూర్ణంగా ఏ నరుడు భూమి మీద ఆత్మ చేత यीशु నింపబడలేదు. मसीह ने जितनी संपूर्ण रीति से आत्मा पाई थी
उतने किसी ने भी नहीं पाई थी। అలా యేసుక్రీస్తు ఆత్మచేత నింపబడ్డాడు గనుక इस प्रकार से यीशु मसीह आत्मा से भर गए थे, 3.5 సంవత్సరాలు ఒక అద్భుతమైన సాక్షిగా ఉన్నాడు ఆయన. इसलिए वो 3.5 वर्ष तक वहां पर अद्भुत रीति से साक्षी थे ఈ उनकी। భూమి మీద బ్రతికినంత కాలము इस भूमि पर जब तक वो जिंदा थे, వేటికి ఆయన ఆకర్షింపబడలేదు. वो किसी के ऊपर आकर्षित नहीं हुए, దేవుని యొక్క చిత్తంలో నుండి ఆయన తొలగిపోలేదు. वो परमेश्वर की योजना से बाहर नहीं निकले, పాపమునకు ఆయన చోటు ఇవ్వలేదు. पाप को उन्होंने स्थान नहीं दिया। మరి ముఖ్యంగా सबसे मुख्य बात దేవుని यह యొక్క చిత్తమును ఆయన సంపూర్ణంగా है, और నిర్వర్తించగలిగాడు. उन्होंने परमेश्वर की जो योजना थी उसे संपूर्ण किया। ప్రభావవంతమైన పరిచర్య ఆయన ద్వారా జరిగింది. प्रभावशाली सुवार्ता उनके द्वारा हुई। ఆయన ఏ స్థలానికి వెళ్ళినా वो किस जगह पर भी जाते थे, అక్కడ అనేక మంది జనాంగం బాగుపడ్డారు. वहां पर अनेक लोग बहुत अच्छे हो गए थे। ఆయన ఎవరి కోసము ప్రార్థన చేసినా वो जिस किसी के लिए भी प्रार्थना करे, వారందరి సమస్యలు తీర్చబడ్డాయి. उन सबकी समस्याएं ठीक हो जाती थी। ఆయన అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు మహిమపరచబడ్డాడు. उसने जहां पर कदम रखा वहां पर परमेश्वर ने महिमा की। అంటే యేసుక్రీస్తు దేవుని ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడ్డాడు यानी గనుక कि यीशु मसीह परमेश्वर की पूरी आत्मा से भरपूर था। ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో దేవుని కార్యము वो जहां पर भी కొనసాగించబడింది. जाता था वहां पर परमेश्वर कार्य करता था। అయితే కేవలము ఆ బాధ్యత ఆ భారము యేసుక్రీస్తుకు మాత్రమే కాదు, केवल ये जो जिम्मेदारी है वो यीशु मसीह ही की नहीं है। ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా అలాగూ జీవించాలనేది దేవుని ఆశ. इस भूमि में रहने वाला हर एक मानव ऐसा रहे, ये उनकी इच्छा थी। అయితే యేసుక్రీస్తు లాగా మనము జీవించగలగాలి అని అంటే यीशु मसीह के जैसा अगर हमें जीना है तो మనము యేసుక్రీస్తు యొక్క శరీరములో అంటుకట్టబడిన వారమై हमें ఉండాలి. यीशु मसीह के शरीर का एक भाग होना चाहिए। సహజంగా ఏదైనా ఒక కొమ్మ ఒక చెట్టు నుండి వచ్చినప్పుడు साधारण रीति पर किसी पेड़ में से अगर एक डाली निकलती है, ఆ చెట్టుకున్న స్వభావమే ఆ కొమ్మకు కూడా ఉంటుంది. जो पेड़ का स्वभाव होता है वो उस डाली में भी वो स्वभाव होता है। ఆ కొమ్మకి వేరొక స్వభావం రాదు. उस डाली को दूसरे का स्वभाव नहीं आता। అలాగే మనము కూడా वैसे ही हम भी, క్రీస్తులో అంటుకట్టబడిన हम వారమైతే, यीशु मसीह का अगर भाग है, క్రీస్తు శరీరములో నాటబడిన अगर వారమైతే यीशु मसीह में हम बोए गए हैं, దేవుని యొక్క పోలికను మనం तो పొందగలుగుతాం. उसके गुण हमारे अंदर भी होने चाहिए। యేసుక్రీస్తు తండ్రితో ఏకమై ఉన్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. यीशु मसीह पिता के साथ वो मिला हुआ है, ये बाइबल में लिखा అంటే हुआ है। వారిద్దరూ ఏకమై ఉన్నారు గనుక वो दोनों एक है, इसलिए వారిద్దరు ఉద్దేశాలు ఒకేలాగా ఉన్నాయి. उन दोनों का उद्देश्य भी एक ही है। వారిద్దరూ ఒకటే మార్గంలో వెళ్ళారు. वो दोनों एक ही मार्ग पर चलते हैं। వారు చేసే పనులు రెండు ఏకమై ఉన్నాయి. वो करने वाला हर काम दोनों का एक ही है, ఎందుకనంటే వారు ఏకమై ఉన్నారు क्योंकि గనుక. वो एक होकर है। इसलिए ఈ రోజు మన జీవితంలో కూడా आज भी हमारे जीवन में మనం దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాం हम కానీ परमेश्वर के बच्चे हैं ऐसा कहलाए जाते हैं, लेकिन దేవుని మార్గములో మనం నడవలేకపోతున్నాం. परमेश्वर के मार्ग में हम नहीं चल सकते हैं। దేవుడు ఇష్టపడిన పనులు మనం చేయలేకపోతున్నాం. परमेश्वर की जो इच्छा है उसे हम पूरा नहीं कर सकते మన हैं। జీవితాలను చూసి దేవుడు సంతోషించలేకపోతున్నాడు. हमारे जीवन को देखकर परमेश्वर खुश नहीं हो रहा है। కారణం ఏంటి? इसका कारण क्या है? మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం గాని हम परमेश्वर के बच्चे हैं ये कहला रहे ఆయన हैं, శరీరములో అంటుకట్టబడలేము. लेकिन उसके शरीर में हम जुड़े हुए नहीं ఆయన हैं। శరీరంలో ఒక అవయవముగా మనం అమర్చబడి उसके ఉండలేదు. शरीर का एक भाग हम नहीं बने हैं। ఆయనకి దూరంగా మనం हम బ్రతుకుతున్నాం. उससे दूर जी रहे हैं। అందుకే ఆయన ఆలోచనలకి మనకి మ్యాచ్ అవ్వట్లేదు. इसलिए उनके विचारों को हमारे विचारों को मेल नहीं खा रहा है। దేవుని ఉద్దేశములు మనకు అర్థం కావట్లేదు. परमेश्वर का उद्देश्य क्या है हमें समझ में మనకు नहीं आ నచ్చిన रहा। మార్గంలో మనం నడుచుకుంటూ हम अपने వెళ్తూ इच्छानुसार अपने मार्गों में चल रहे हैं। మనం చేసిన పనుల ద్వారా దేవుడు సంతోషించాలనుకుంటున్నాం. हम जो काम करते हैं उसके द्वारा परमेश्वर की खुशी करना चाहते हैं। దేవుడు ఇష్టపడింది చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. परमेश्वर को जो पसंद है अगर हम वही करेंगे तो परमेश्वर खुश होगा। మనకు నచ్చింది చేసి దేవుణ్ణి సంతోషించమనడం సమంజసం కాదు. मुझे यही पसंद है, यही इसी से आप खुश हो जाओ कहने से परमेश्वर మనం खुश नहीं होगा। చదువుకున్న అధ్యాయంలోనే हमने जो पढ़ा है इस वचन को 17వ వచనం చూడండి. 17वें वचन में लिखा है, ఒకసారి చదువుకుందాం. एक बार हम पढ़ेंगे। और देखो ये आकाशवाणी हुई, ये मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ। చాలు. అక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతా ఉన్నాడు. वहां पर पिता परमेश्वर यीशु मसीह के बारे में ये कहते हैं। ఏమని మాట్లాడుతా ఉన్నాడు? क्या कह रहे हैं? ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र है, ఈయన యందు నేను ఆనందించుచున్నాను मैं అని इससे అంటున్నాడు. अत्यंत प्रसन्न हूँ। యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యం. यीशु मसीह के बारे में पिता ने जो साक्ष्य दी वो ये है, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. इससे मैं अत्यंत प्रसन्न हूँ। ఎందుకు ఆనందించగలుగుతున్నాడు क्यों ఆయన? मैं
इतना प्रसन्न हूँ। యేసుక్రీస్తు यीशु मसीह తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. वो अपने पिता की इच्छा को पूरा करने के लिए संसार में తండ్రి आया। యొక్క ఉద్దేశములను కొనసాగించడానికి वो अपने వచ్చాడు. पिता के उद्देश्य को पूरा करने के लिए संसार में आया। తండ్రి ఆలోచనలను పూర్తి చేయడానికి वो వచ్చాడు. अपने पिता के विचार को पूरा करने के लिए संसार में आया। అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి సంతోషిస్తున్నాడు. इसलिए पिता परमेश्वर कहता है बेटे के बारे में कि मैं इससे प्रसन्न हूँ। ఈరోజు మన గురించి మన పరలోకపు తండ్రి ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? आज हमारे बारे में क्या हमारा स्वर्गीय पिता यही कह మనము सकता ఆయన है? పిల్లలమనే చెప్పుకుంటున్నాం हम కదా, उसकी संतान है, हम कहलाते हैं। ఆయనను వెంబడిస్తున్నామని అనుకుంటున్నాం हम కదా. उसके पीछे हो लेते हैं, हम कहते हैं। మరి ఆయనను వెంబడించు వారమైతే क्या अगर हम उसके पीछे चलने वाले हैं తండ్రి అయిన దేవుడు మన గురించి ఆ సాక్ష్యం ఇవ్వాలి. तो पिता परमेश्वर हमारे बारे में भी यही साक्ष्य देनी ఆ चाहिए। సాక్ష్యము పొందాలి అని అంటే अगर ये साक्ष्य अगर हमें पानी चाहिए మనము దేవునికి నచ్చిన కార్యములను तो చేయగలగాలి. हमें उसकी जो इच्छा है उसकी पसंद का कार्य करना होगा। అలా చేయాలి అని అంటే अगर ऐसा करना है మనము క్రీస్తులో అంటు కట్టబడిన వారమై ఉండాలి. तो हमें यीशु मसीह में एक भाग होना होगा। భూమి మీద संसार में అపోస్తలులైన వారు ఉన్నారు. प्रेरित लोग बहुत है। ఆదిమ అపోస్తలులందరూ కూడా आदि की कलीसिया के प्रेरित लोग క్రీస్తు యొక్క శరీరములో వారు అంటకట్టబడ్డారు वो కనుక यीशु मसीह के शरीर में भागी बने थे ఆయన ఆత్మలో వారు పాలు పొందిన వారుగా और उसके ఉన్నారు. आत्मा भी वो सहभागी बने हुए थे। వాళ్ళు కూడా ఆయన వలె బలమైన పరిచర్య చేయగలిగారు. वो लोग भी उसके समान ही बलपूर्वक उन्होंने प्रचार किया। అపోస్తలులను గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? प्रेरितों के बारे में किया गया एक साक्ष्य है। ఆరంభములో వారు విద్య లేని పామరులు. प्रारंभ में वो लोग जिनकी विद्या नहीं थी वो मनुष्य थे, వాళ్ళకి ఏమి వాల్యూస్ లేవు. उनकी कोई वैल्यू नहीं थी, ఎవరు వారిని గౌరవించిన వారు కాదు. कोई भी उन्हें गौरव नहीं देता था। కానీ వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత लेकिन जब वो परमेश्वर की आत्मा से भर गए, భూమిని తలక్రిందులు చేయువారు అని సాక్ష్యాన్ని పొందారు. संसार को उलट पुलट करने वाले लोग कह के उनका साक्षी दी गई। అంటే దేవుని ఆత్మలో వారు పాలు పొందారు కనుక जब उन्होंने परमेश्वर की आत्मा में भाग पाया, దేవుని యొక్క కార్యములను వారు కూడా చేయగలిగారు. परमेश्वर का कार्य उन्होंने भी किया। యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, यीशु मसीह ने एक बात कही, నా యందు విశ్వాసం ఉంచువాడు जो कोई मुझ पर विश्वास करता है నాకంటే గొప్ప కార్యాలు वो చేస్తాడు. मुझसे बड़े बड़े कार्य करेगा। అక్కడున్న అపోస్తలులందరూ కూడా वहां पर रहने वाले हर एक प्रेरित ने క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. यीशु में विश्वास करने वाले थे, అందుకంటే క్రీస్తు వల్లే గొప్ప కార్యాలు इसलिए జరిగించారు. उन्होंने भी मसीह के द्वारा बहुत अद्भुत कार्य किए। ఈరోజు మనం కూడా అలా ఉండాలనేది దేవుని ఆశ. आज भी हम ऐसा बने रहे, ये परमेश्वर की इच्छा है। భూమి మీద संसार में మోషే అని ఒక భక్తుడు ఉండేవాడు. मोशे नाम का एक भक्त था। మోషే తనకున్న పని భారము చేత దాన్ని సరిగా నిర్వర్తించలేకపోయాడు. मोशे जिसको उसके ऊपर जो काम की जिम्मेदारी गई थी उन्होंने सही नहीं की थी। ఆయన కింద కొంతమంది సహకారులు ఆయన కావాలి. उसके नीचे कोई सहकारी लोग उसे चाहिए थे। కొంతమందిని ఎంపిక చేసుకున్న తర్వాత कुछ लोगों को चुनने के बाद వారి మీద ఆయన చేతులు ఉంచాడట. सबके ऊपर उसने हाथ रखा। వెంటనే तभी तुरंत మోషేలో ఉన్న అభిషేకము వారి మీదకు కూడా ట్రాన్స్ఫర్ అయింది. मोशे के अंदर जो अभिषेक था वो उनके ऊपर भी चला गया। వాళ్ళు గొప్ప పనులు చేయగలిగారు. उन्होंने भी बहुत कार्य किए। ఒక సాధారణమైన మనిషి చేత అభిషేకింపబడిన एक వారు साधारण व्यक्ति के द्वारा अभिषेक पाए हुए लोग అన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు उन्होंने भी बहुत अद्भुत कार्य किए। ఇక इसलिए స్వయంగా దేవుని చేత అభిషేకింపబడిన వారు ఇంకెందుకు గొప్ప కార్యాలు और చేస్తారు? स्वयं परमेश्वर के द्वारा अभिषेक पाए हुए लोग कितना कार्य नहीं कर सकते। అంటే यानी कि యేసుక్రీస్తుని గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడింది. यीशु मसीह के बारे में एक साक्ष्य दिया गया ఆయన है। సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు वो అని. कलीसिया का सर है। యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయితే यीशु मसीह कलीसिया का सर है तो మనం అందరము ఆయన శరీరములో అవయవములుగా ఉన్నాం. हम सभी लोग उसके शरीर में के भाग है। ఇప్పుడు యేసుక్రీస్తు అభిషేకింపబడ్డాడనంటే अभी यीशु मसीह अगर अभिषेक पाया हुआ है ఆయన శరీరం అయి ఉన్న మనమందరము तो उसके అభిషేకింపబడినట్లే. शरीर के भाग हुए हम लोग भी अभिषेक पाए हुए लोग हैं। 133వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. एक बार हम उस वचन को पढ़ेंगे। మొదటి వచనం నుండి पहले वचन से हम पढ़ेंगे। 133वां भजन उसका पहला वचन हम पढ़ेंगे। देखो क्या ही भले और मनोहर बात है कि भाई लोग आपस में मिले रहे। ये तो उस उत्तम तेल के समान है जो हारून के सिर पर डाला गया था और उसकी दाढ़ी पर बहकर उसके वस्त्र की छोर तक पहुंच गया। ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరం అని ఉంది. यहाँ पर भाई लोग आपस में मिले रहे, ये बहुत उत्तम बात है। कहाँ गया है? అది ఎలా ఉంటుందనంటే ये कैसा बात है? ये అది తల మీద పోయబడి वो सर पर उंडेला हुआ तेल అది తన అంగిల అంచు వరకు దిగజారిన తైలము వలె ఉంటుంది అని అంటున్నాడు. वो उसके वस्त्र के छोर तक पहुंचा हुआ तेल के समान रहे। అంటే ఒక వ్యక్తి యొక్క తల మీద
తైలము పోయబడినప్పుడు अगर किसी व्यक्ति के सर पे अगर हम तेल डाले ఆ తైలము అతని యొక్క అంగి అంచుల వరకు పారినట్లుగా ఉంటుందట. तो वो तेल उसके वस्त्र के छोर तक, कपड़े के नीचे तक बहता रहे, ऐसा అంటే लिखा ఒకరి गया है। శిరస్సు అభిషేకింపబడితే यानी कि अगर किसी के सर पर अभिषेक होता है ఆయన యొక్క శరీరం కూడా तो उसका అభిషేకింపబడుతుంది. पूरा शरीर अभिषेक पाता है, ఎందుకంటే ఇక్కడ పోయబడిన తైలము क्योंकि यहाँ पर डाला हुआ తన तेल యొక్క కాళ్ళ వరకు కూడా అది పాకుతూ వెళ్తుంది वो అన్నమాట. पूरा नीचे तक बहते हुए चला जाता है। సేమ్ యేసుక్రీస్తు విషయంలో కూడా అంతే. यीशु मसीह के बारे में भी ऐसा ही ఆయన है। శరీరంలో మనం అందరము అమర్చబడి ఉన్నాం. उसके शरीर में हम सभी लोग भाग बने हुए అంటే हैं। అర్థం ఏంటి? इसका अर्थ क्या है? ఆయన అభిషేకింపబడితే उसका अभिषेक अगर होता है మనం కూడా అభిషేకింపబడిన तो వారమే. हम भी अभिषेक पाए हुए व्यक्ति है। అయితే इसलिए ఆయన శరీరంలో మనము భాగమై ఉన్న వారం అయితే उसके शरीर में अगर हम भाग बनकर रहेंगे ఖచ్చితంగా ఆయన వలె జీవిస్తాము. इसलिए हम खंडित रूप से हम उसके अनुसार जिएंगे, ఆయన వలె మనము కార్యములను చేయగలుగుతాం. उसके जैसा कार्य हम कर सकते हैं। యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాన్ रचित सुसमाचार में उसके 15वें अध्याय ఒక में మాట రాయబడి ఉంటుంది एक बात చూడండి. लिखी हुए हम అక్కడ देखेंगे। యేసుక్రీస్తు చెప్తాడు ఏంటంటే, वहां पर यीशु मसीह कहते हैं, మీరు నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. मैं अंगूर का पेड़ हूँ, आप मेरी डालियां हैं। ये बात लिखी ఎవరైతే है। నా యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు అని మాట ఉంది అక్కడ. जो कोई मुझ में बना रहता है वो फल लाता है, ये అంటే कहता ఒక తీగ అది ఫలించాలి అని అంటే है। अगर एक डाली अगर वो फलना चाहिए మొదట ఆ చెట్టుకి అది అతకబడి ఉండాలి. तो वो उस पेड़ से जुड़ा हुआ होना चाहिए, అప్పుడే ఆ చెట్టులో ఉన్న జీవము ఆ తీగలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. तभी उस पेड़ में जो प्राण है वो इस डाली में आ जाएगा। ఒకవేళ ఆ తీగ ఆ చెట్టు నుండి నరకబడి బయట పారవేయబడింది అనుకోండి, अगर वो डाली अगर पेड़ से टूटकर बाहर गिर जाएगी దానిలోనికి జీవం వచ్చే అవకాశం तो లేదు. उसके अंदर प्राण होने के अवकाश नहीं होते हैं। జీవము లేకపోతే అది ఫలించే అవకాశం కూడా లేదు. अगर उसमें प्राण नहीं है तो वो फलने का अवकाश भी नहीं है। ఈ రోజు మనం కూడా ఫలించాలి అని అంటే अगर आज भी हमें फलदायक होना है ఖచ్చితంగా దేవునితో అంటు కట్టబడిన వారమై ఉండాలి. हमें प्रत्येक रूप से परमेश्वर से जुड़ा हुआ होना चाहिए, ఆయనలో మనము కూడా పాలువారమై ఉండాలి. उसके अंदर भी हमें भागी होना चाहिए। అప్పుడే దేవుని కార్యం ఏంటో మనం చూడగలుగుతాం. तभी हम परमेश्वर का कार्य क्या है देख सकते हैं, ఎందుకంటే మన సొంత బలంతో మనం ఏం చేయలేం. क्योंकि हम अपने स्वयं के बलम से कुछ नहीं कर सकते। యేసుక్రీస్తు కూడా అదే అంటాడు, यीशु मसीह भी यही कहता है, నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరు అని. मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। నిజంగా మనం ఫలించాలి అని అంటే अगर सचमुच में हमें फलदायक होना है, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి అని परमेश्वर అంటే के लिए हमें बलपूर्वक कार्य करना है तो మనము ఆయనలో అంటు కట్టబడిన हमें వారమై उसमें ఉండాలి. जुड़ा होना चाहिए। ఆయనతో పాటు అంటు కట్టబడితే उसके साथ अगर हम एक बार जुड़ जाएंगे దేవుని యొక్క ప్రభావము మనం కూడా तो అనుభవిస్తాం. उसका प्रभाव हम भी अनुभव कर सकते దేవుని हैं। ప్రభావమును మనం అనుభవిస్తే अगर उसका प्रभाव हम अनुभव कर सकते हैं దేవుని కొరకు బలమైన కార్యములను మనం तो చేయగలుగుతాం. उसके लिए हम बलवंत कार्य भी कर सकते हैं। ఒకప్పుడు సమాజంలో कई बार समाज में ఆదిమ అపోస్తలులు గొప్ప పరిచర్య చేశారు. आदि की कलीसिया के प्रेरितों ने बहुत अद्भुत कार्य किए थे। ఆ కాలపు పరిచర్య నేటి కాలంలో మనం చూడలేకపోతా ఉన్నాం. उस समय की परिचर्या आज के समय में नहीं दिख रही అదే है। దేవుని ఆరాధిస్తున్నాం. वही परमेश्वर की हम आराधना వారు करते हैं। ప్రకటించిన సువార్తనే మనం ప్రకటిస్తున్నాం. उन्होंने जो बताया वचन हम ही वही वचनों को बताते हैं, కానీ వారు చేసిన కార్యాలు మనం చేయలేకపోతున్నాం. लेकिन उन्होंने जो कार्य किया वो हम नहीं कर सकते। కారణం ఏంటి? इसका कारण क्या है? దేవుని ఆత్మలో మనం పాలు పొందలేకపోతున్నాం. क्योंकि परमेश्वर की आत्मा में हम सहभागी नहीं हो रहे हैं। దేవుని శరీరములో మనం అంటు కట్టబడకుండా परमेश्वर के शरीर में हम भागी ना हो रहे हैं, इसलिए దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. परमेश्वर से दूर जा रहे हैं। ఎందుకు దేవునికి దూరంగా వెళ్తున్నాం? क्यों हम परमेश्वर से दूर जा रहे हैं? దేవుని ఆలోచనలతో మన ఆలోచనలు కలవట్లేదు. परमेश्वर के विचार हमारे विचार से नहीं मिल रहे हैं। దేవునిలోనేమో ఆత్మీయ ఆలోచనలు నడుస్తుంటే परमेश्वर में आत्मीय विचार है, इसलिए మన హృదయంలో లేదా మనలో శరీర ఆలోచనలు నడుస్తున్నాయి. हमारे अंदर शरीर के विचार चल रहे हैं। ఎందుకంటే దేవుని ఆత్మలోనికి మనల్ని మనం అప్పగించుకోలేకపోతున్నాం. क्योंकि हम परमेश्वर की आत्मा को हम अपने अधीन नहीं कर पा रहे। మనం ఎవరితోటన్నా సహవాసం చేయాలనంటే अगर हम किसी से अगर मिलते हैं, ఖచ్చితంగా వారి ఆలోచనలకి మనకి ఏకీభవించే విధానం కనపడాలి. उनका विचार हमारे विचार एक जैसा हो ये हम सोचते हैं। వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు వ్యతిరేకంగా ఉన్నాయి अगर అనుకోండి, उनका विचार हमारे विचार अलग है समझिए, వారితో మనం కలిసి ఉండడానికి ఇష్టపడం. तो उनके साथ हम मिलकर रहने के लिए इच्छा नहीं సేమ్ करते। దేవునితో కూడా అంతే.
परमेश्वर के साथ भी ऐसा ही है। దేవుని ఆత్మలో పాలు పొందాలన్నా, परमेश्वर के आत्मा में अगर हमें सहभागी होना है, దేవుని కొరకు ప్రభావవంతమైన జీవితాన్ని उसके జీవించాలన్నా, लिए प्रभावित अगर जीवन हमें जीना है, ఖచ్చితంగా దేవుని యొక్క మనస్సును మనము కలిగిన వారమై तो ఉండాలి. हमें खंडित रूप से परमेश्वर का मन जो है उसके अनुसार अपने मन को बदलना ఈరోజు होगा। ఆలోచన చేయండి, आज हम विचार करेंगे, దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా, हम कह रहे हैं कि हम परमेश्वर के पीछे हो लिए हैं, నిజంగా మనం దేవునిలో అంటుకట్టబడిన వారమేనంటారా? क्या हम सचमुच में उसके भाग बन चुके हैं या దేవుని नहीं? శరీరంలో ఒక అవయవమై ఉన్నామంటారా? क्या शरीर में हम उसके भाग है या नहीं है? అలా లేకపోతే अगर वैसा नहीं है, మనము ఆయనను వెంబడించు వారము అన్న మాట అబద్ధమైపోతుంది. हम उसके पीछे हो लिए हैं, ये बात झूठी हो जाएगी। అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది, प्रेरितों की पुस्तक में एक बात लिखी మొదటి हुई है। అధ్యాయం 8వ వచనంలో, पहला अध्याय और 8वें वचन में लिखा हुआ है, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు परमेश्वर के आत्मा के द्वारा भरे हुए लोग, భూదిగంతములంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారని भूमि అన్నాడు. की छोर छोर के लोग मेरे लिए साक्ष्य ठहरेंगे। అంటే దేవుని ఆత్మలో పాలు పొందిన వాడు जो कोई परमेश्वर की आत्मा में सहभागी होता ఏ है, ప్రాంతానికి వెళ్ళినా, वो किसी भी प्रांत में जाए, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, वो कैसे भी लोगों के बीच में जाए, దేవుని నామమునకు మహిమకరంగా वो జీవిస్తాడు. परमेश्वर को महिमा के लिए ही जिएगा, దేవుని కొరకు ఒక సాక్షిగా వర్ధిల్లుతాడు. वो परमेश्वर के साक्षी में ही बढ़ेगा। అప్పుడు సమాజంలో ఉన్నవారు దేవుని తట్టుకు నడిపించబడతారు. तब समाज में रहने वाले लोग परमेश्वर के पीछे चलते हैं। ఈరోజు నిజంగా మనము దేవుని ఆత్మలో పాలుగలవారం అయితే, अगर हम सच्ची में परमेश्वर की आत्मा में सहभागी बनते हैं, మనం లోకానికి మంచి మాదిరిని చూపించగలగాలి. तो हम इस संसार को अच्छी मादरी देना चाहिए। లోకంలో ఉన్న ప్రజలు మనల్ని చూసి దేవుని యొద్దకు రాగలగాలి. संसार में रहने वाले लोग हमें देखकर परमेश्वर में आना चाहिए। ఆయనకు వేరుగా ఉంటే మనం ఎవరిని దేవుని కొరకు సంపాదించలేము. अगर हम उससे दूर रहेंगे तो हम परमेश्वर के लिए पास किसी को नहीं ला सकेंगे। ఈరోజు ఎంత ప్రయాసపడుతున్నా ఒక కొత్త వ్యక్తిని దేవుని కొరకు సంపాదించలేకపోతున్నా. आज हम कितना प्रयास करते हैं लेकिन एक आदमी को भी हम नहीं कमा पाते हैं परमेश्वर के लिए। కారణం ఏంటి? इसका कारण क्या है? లోకంలో ప్రజలు లేఖన संसार में क्या इंसान नहीं है? లేదు. మనము దేవుని ఆత్మ ఆధీనంలో లేకపోవడమే దానికి हम కారణం. परमेश्वर के आत्मा के अधीन नहीं है, यही ప్రకటన कारण है। గ్రంథంలో ఒక మాట ఉంటుంది, प्रकाशित वाक्य में एक बात लिखा हुआ నీవు है, ఏ స్థితిలో నుండి పడితివో आप किस स्थिति में आए हैं, ఆ స్థితిలోనికి తిరిగి మరలా రావాలి అని అంటాడు. उस स्थिति से आप बाहर आना అంటే चाहिए। మనం ఒకసారి ఏదో ఒక కారణాన్ని బట్టి हम किसी कारण के रूप में, చెట్టు నుండి నరకబడి విసిరివేయబడ్డాం. हम अगर पेड़ से टूटकर बाहर गिरते हैं, ఇక అక్కడతోటే మన లైఫ్ అయిపోయింది అనుకోద్దు. यहाँ से हमारा जीवन खत्म होता है, हम सोचते ఒకవేళ నిజంగా మన జీవితాన్ని మార్చుకుని अगर सच्ची में हमें अपने जीवन को बदलना है, తిరిగి మరలా క్రీస్తులో అంటు కట్టబడడానికి ఇష్టపడితే, फिर से अगर हम परमेश्वर में जुड़ने के लिए सोचते हैं, ఆయన మరలా తన శరీరంలోనికి మనల్ని तो చేర్చుకుంటాడు. वो फिर से अपने शरीर में हमें बुलाएगा, ఆయనలో ఉన్న జీవమును మరలా మనలో अपनाएगा। ప్రవహింపజేస్తాడు. उसमें के अंदर जो जीवन है वो फिर से हमारे अंदर आएगा। మనం కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి మరలా మనకి ఇస్తాడు. हमने जो अभिषेक खोया है वो फिर से हमें देगा। ఆయన మహిమ కొరకు ఒక సాక్షిగా మనల్ని నిలబెడతాడు. उसके महिमा के लिए हमें एक साक्षी बनाकर खड़ा करेगा। అయితే ఈ రోజు మనం చేయాల్సిన పని, तो आज हमें एक काम करना है, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడం. हम अपने जीवन को परमेश्वर के हाथों में దేవుని सौंपेंगे। ఆత్మ చేత నింపబడడానికి, నడిపింపబడడానికి అవకాశాన్ని ఇవ్వడం. परमेश्वर के आत्मा के अनुसार चलने के लिए, उसे चलाने के लिए एक अवकाश देंगे। ఎవరైతే ఆ ఆశను వ్యక్తపరుస్తారో अगर जो कोई भी व्यक्ति उस आशा को दिखाता है, దేవుడు మరలా వారిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. परमेश्वर फिर से उन्हें अपनाने के लिए तैयार है। వారందరినీ తన ఆత్మ చేత నింపబోతున్నాడు. वो सभी को आत्मा के द्वारा भरने वाला है। సమాజంలో మనల్ని బలమైన సాక్షులుగా इस నియమించబోతున్నాడు. समाज में वो हमें एक अच्छा अद्भुत साक्षी खड़ा करने वाला है। ఆలోచన చేద్దాం. एक बार हम विचार करेंगे, మనం వెళ్ళిన ప్రతి స్థలంలో हम किसी भी स्थान में जाए, ప్రజలు దేవుని కొరకు సంపాదించబడుతుంటే लोग परमेश्वर के लिए कमाना चाहिए, సాతాను ఎంత బాధపడతా ఉంటాడో. शैतान हमें देखकर कितना दुख उठाता है, ఎందుకంటే మనము నిర్లక్ష్యంగా ఉంటున్నందున क्योंकि हम निर्लक्ष्य रह रहे, इसलिए చాలా మంది ప్రజలు సాతానుకి దొరుకుతున్నారు. सारे लोग, बहुत सारे लोग शैतान के बातों में फंस रहे हैं। వాళ్ళందరినీ సాతాను నాశనానికి తీసుకుని उन వెళ్తా सभी को ఉన్నాడు. शैतान नाश के मार्ग पर ले जा रहा है। అనేక మంది నష్టపోవడానికి మన నిర్లక్ష్యమే కారణం. अनेक लोग नाश हो रहे हैं, इसका कारण यह है कि हम निर्लक्ष्य बन गए हैं। అదే మనం దేవుని ఆత్మ చేత నింపబడి సమాజంలోనికి వెళ్తే, अगर वही हम परमेश्वर की आत्मा से भरकर अगर समाज में जाएंगे, అప్పుడు ప్రజలని మనం దేవుని కొరకు तो సంపాదించగలుగుతాం. उन लोगों को परमेश्वर के लिए हम कमाएंगे। ఇక అక్కడ సాతాను కార్యాలు నెరవేర్చబడవు. अब वहां पे शैतान का कार्य नहीं होगा, ప్రజలు నాశనానికి వెళ్ళే అవకాశం ఉండదు. सारे लोग नाश के मार्ग में नहीं जाएंगे, అప్పుడు సాతానికి దుఃఖం కలుగుతుంది. तब शैतान को दुख होगा, ఆవిడ బాధపడతా ఉంటాడు మనల్ని చూసి. वो हमें देखकर दुखित होगा, ఎందుకంటే వాని రాజ్యమును కూల్చే అధికారమును మనం పొంది ఉన్నాం क्योंकि उसके కనుక. राज्य को तोड़ने का अधिकार हमारे पास रहेगा। ఈరోజు అట్టి అధికారం
అధికారాన్ని మరలా తిరిగి మనం పొందుకుందాం. वैसा अधिकार हम फिर से पाएंगे. యేసుక్రీస్తు యొక్క శరీరంలో అంటుకట్టబడి हम यीशु मसीह के शरीर में भागी होकर ఆయన ఆత్మలో మనం పాలువారం అవుదాం. उसके आत्मा में हम सहभागी होंगे. అప్పుడు మనం అడుగుపెట్టు ప్రతి స్థలము దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇస్తాడు. तब हम जिस जगह पर भी अपना कदम रखेंगे परमेश्वर हमें आशीर्वादित అనేక మంది ప్రజలను నాశనంలో నుండి విడిపించగలుగుతాడు. अनेक लोगों को हम नाश के मार्गों से छुड़ाकर बाहर ला सकते దేవుని हैं. రాజ్యము బహుబలముగా వర్ధిల్లుతుంది. परमेश्वर के राज्य को हम बहुत बढ़ा सकते हैं. అట్టి సాధనాలుగా మనల్ని మార్చమని మనం దేవుని దగ్గర ऐसे एक కోరుకుందాం. साधन में हमें परमेश्वर बदल दे, इसलिए हम प्रार्थना करेंगे. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, इन वचनों को परमेश्वर आशीर्वादित करे. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. हम अपने सर को झुकाकर हम प्रार्थना చిన్న మాట करेंगे. మనం ప్రార్థన చేసుకుందాం. छोटी सी बात में हम प्रार्थना करेंगे. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. अभी तक सुने हुए वचनों के द्वारा हम अपने जीवन को परीक्षा करेंगे. ఎన్నో సంవత్సరాల నుండి మనం దేవుని కొరకు బతుకుతుండొచ్చు. कई वर्षों से शायद हम परमेश्वर के लिए जी रहे हैं. దేవుని బిడ్డలముగా మనం సమాజంలో పిలువబడుతూ ఉండొచ్చు. परमेश्वर की संतान के नाम से हम संसार में बुलाए जा रहे हो, కానీ మన జీవితాలు దేవునికి మహిమకరంగా లేవు. लेकिन हमारा जीवन परमेश्वर की महिमा के योग्य नहीं है. క్రీస్తును బట్టి పరలోకపు తండ్రి సంతోషించినట్లుగా यीशु मसीह को देखकर स्वर्गीय पिता परमेश्वर खुश हुआ. మన జీవితాలను చూసి ఆ పరలోకపు తండ్రి సంతోషించట్లేదు. हमारे जीवन को देखकर वो प्रसन्न नहीं हो रहा, ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా మనం నడవట్లేదు. क्योंकि उसकी इच्छा अनुसार हम नहीं चल रहे हैं. మన ఆశల కోసం మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ हम अपनी आशाओं के लिए हम जी रहे हैं. यहाँ మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్తున్నాం. हमें जो पसंद आ रहा है उसी मार्ग में हम चल रहे ఆ हैं. జీవితం ఆయనకి తృప్తినివ్వట్లేదు. ये जीवन उसे तृप्त नहीं कर पा रहा, అందుకే ఈ రోజు మరలా ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. इसलिए वो हमें फिर से आज एक बार आवाज दे మీరు रहा మరలా है. నా యొద్దకు రండి, आप फिर के मेरे पास आओ, నా శరీరంలో అంటు కట్టబడండి, मेरे शरीर में सहभागी बनो, నా ఆత్మలో మీరు పాలువారు కండి. मेरे आत्मा में भी सहभागी बनो. అప్పుడు మరలా మీరు నా కొరకు फिर से జీవించగలుగుతారు. तुम मेरे लिए जी सकते हो. ఈ రోజు ఆహ్వానాన్ని మన్నించి మనం వెళ్ళడానికి ఇష్టపడితే आज उस आह्वान को हम सुनकर उसके आगे अगर चलेंगे, తిరిగి మరలా క్రీస్తు కొరకు మనం జీవించగలుగుతాం. फिर से हम यीशु मसीह के लिए जी सकते క్రీస్తు हैं. బిడ్డలముగా మనము ఈ జీవితాన్ని కొనసాగించగలుగుతాం. यीशु मसीह के संतान में हम अपने जीवन को आगे बढ़ा सकते అట్టి हैं. నిర్ణయాన్ని ఈ రోజు మనం తీసుకుందాం. ऐसा निर्णय हम अब आज लेंगे.